అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఎప్పుడూ హిందువులను అవమానిస్తుందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే కేసీఆర్ ను జైల్లో పెట్టేవారమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం హిందువులను అవమానించడమేనన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. భారతీయ సంస్కృతి అంటే వారికి గౌరవం లేదన్నారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. బేగంపేట్, ఓల్డ్ పాటిగడ్డ బస్తీలలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రోజు ఆలయ నిర్మాణం జరిగి బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది? కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతున్నదో నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా దివాలా కోరుతామని మనం చేస్తాము. కేసీఆర్ బాడీలో ఉన్నదంతా లిక్కర్ తప్ప రక్తం లేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 10 ఏళ్లు ప్రజల రక్తం పీల్చారని విమర్శించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులను పరిశీలించారు సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే కేసీఆర్ ను జైలుకు పంపించే వాళ్ళమన్నారు. పేదల రక్తం తాగిండు, పేదల ఉసురు పోసుకున్నాడు, ఏడు రక్తం చిందించిండు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చిందించారు. సిగ్గుండాలి అనేటోళ్లకు మీరు రక్తం చిందిస్తే ఇంత ఎందుకు కూర్చోబెడతారు మిమ్మల్ని? ఒక్కటి చెప్పదలుచుకున్నాను, నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏర్పడేది ఉంటే ఇప్పటికే కేసీఆర్ కొడుకును ఆయన మేము విచారణ చెప్పి లోపల నొక్కుతున్నాను, గ్యారెంటీ లోపల నొక్కుతున్నాను. ప్రజలు పెట్టిన అరాచకాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టిన ఇబ్బందులను ఇప్పటికీ గుర్తొస్తాయన్న అవన్నీ కూడా. రేపు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కరీంనగర్ లో ఏబీవీపీ నిర్వహించిన 3K రన్ ను ప్రారంభించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సనాతన ధర్మం, సంస్కృతిని స్వామి వివేకానంద ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. రామమందిర నిర్మాణంపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలన్నారు. గతంలో నుంచి కూడా విద్యార్థి పరిషత్ స్వామి వివేకానంద యొక్క ఆశయాలను సాధించడానికి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అమెరికా ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని చెప్పారు. ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుందో అప్పుడే ఈ దేశం ముందుకు సాగుతుంది, దేశం శక్తివంతంగా భారతదేశంగా నిర్మాణం అవుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గోషమహల్ నియోజకవర్గ బీజేపీ నేత విక్రమ్ కుమార్ గౌడ్ బీజేపీకి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీలో దొంగలున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లకుండా ఏసీ రూములో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారని మండిపడ్డారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతానన్నారు విక్రమ్ కుమార్ గౌడ్. బీజేపీ కార్యకర్తల పార్టీ అంటారే కానీ కార్యకర్తలను మోసం చేసే పార్టీ అనేది మాత్రం ఇప్పుడే అర్థమైంది. ఒక 4-5 స్వార్థపరులు ఆ బిల్డింగ్ లో ఉండేసరికి అందులో ఒక బోర్డు రూమ్ లో కూర్చొని చాయ్ తాక్కుంటూ సమోసాలు తినుకుంటూ కింద కష్టపడే కార్యకర్తల ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు. అందులో ఉన్న దొంగలు కొంతమంది వాళ్ళ వల్ల ఈరోజు పార్టీ వీడాల్సి వస్తుంది. సార్, నా రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటే కాంగ్రెస్ లో ఉంటది, లేకపోతే రాజకీయం అనేది ఉండదు. రేపు స్వామి వివేకానంద జయంతికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది బీజేపీ.